ప్రోగ్రామ్ జనవరి 21కి జీబీఎన్ అనేది లాంచ్ చేసుకోవడం జరిగింది. జీబీఎన్ అనేది జనవరి 21 ఆవిర్భావ దినోత్సవం. కానీ 100వ మీటింగ్ సెలబ్రేషన్స్ ఇదే నీరా కేఫ్లో చాలా అట్టహాసంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏదైతే 100వ మీటింగ్ నవంబర్లోనే వచ్చింది కాబట్టి జనవరిలో మళ్ళీ ఎంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయడం అంటే ఆషామాషి కాదు అనే విషయాన్ని గ్రహించి ఒక నెల రోజులు వెనక్కి జరుపుకొని మనం అదే ప్రోగ్రామ్ని పిల్లల ఎగ్జామ్స్ రీత్యా ఫిబ్రవరిలో చేయాల్సింది. పిల్లలకు అందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఎంగేజ్ అవుతారు కాబట్టి ఈరోజు మీరు చూసిన ఇంత హంగామా ఇంత అడవుడి ఉండాలంటే మాకు పిల్లలు ఉండాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండాలి. కంపల్సరీ అందరితో చేసుకునే వేడుక ఇది కాబట్టి దాని కొరకు అందరిని ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి ఇది ఈ రోజుకి మేము పోస్ట్పోన్ చేసుకొని చేయడం జరిగింది. దీనికి గాను మాకు అనౌన్స్ చేయగానే అంటే జీబీఎన్ అనేది 100కి 100% చందాలు కానీ డొనేషన్స్, ఇంగ్లీష్లో చెప్పాలంటే డొనేషన్స్కి విరుద్ధం. ఒక్క రూపాయి కూడా బయట వ్యక్తులతోని ఒక్క రూపాయి ఆశించాం. మాకు ఉన్న ప్రతి ఖర్చుని అందరం తలా చేయి వేసుకొని మేమేముగా వేసుకుంటాం. ఎందుకంటే మేము నమ్మే సిద్ధాంతం ఒకటే, ఎంటర్ప్రైనర్ అనేవాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే బిజినెస్ చేయగలడు. అలాంటి తత్వం లేకపోతే, పేయింగ్ కెపాసిటీ లేకపోతే ప్రాపర్ ఎంటర్ప్రైనర్గా మేము చూడలేము. కాబట్టి వాళ్ళకు మేము కంఫర్ట్స్ క్రియేట్ చేయం. అన్నీ ఉచితాలు కానీ లేకపోతే ఏదో కాంట్రిబ్యూషన్స్ వాళ్ళ కొరకు ఇంకో దగ్గర తేవడం కానీ అలాంటివి జరగవు. డెఫినెట్గా మరో ముందడుగు ఈరోజు కేజీఎఫ్ అనే ఒక కౌండిన్య గౌడ్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్, అది కూడా ఒక ట్రస్ట్ అండ్ 8G కంపెనీ, కానీ 8G కంపెనీ అయినప్పటికీ కూడా ట్రస్ట్ అయినప్పటికీ కూడా ప్యూర్ గా బిజినెస్ చేస్తుంది. సో దాంట్లో ముఖ్యంగా మేము సంకల్పించుకున్నది హెల్పింగ్ హ్యాండ్స్. ఉచితాలు ఉండవు కానీ అంటే వడ్డీ లేని రుణాలతోని డెవలప్ చేసే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. రిటర్న్ బ్యాక్ పాలసీ వితౌట్ ఇంట్రెస్ట్, వితౌట్ టైం పీరియడ్, అలాంటి ఎంకరేజ్మెంట్, వాళ్ళకు కూడా ఛాలెంజింగ్ యాటిట్యూడ్ నేర్పిస్తూనే ప్రాపర్ గైడెన్స్, ట్రైనింగ్స్ కూడా వాళ్ళ పర్టికులర్ ఫీల్డ్లో ట్రైనింగ్స్ ఇస్తూనే వాళ్ళని బిజినెస్లో సక్సెస్ చేసి వాళ్ళ దగ్గర రిటర్న్ బ్యాక్ పాలసీతోని ముందుకెళ్తబోతున్నాం విజయన్న మేము. సో దానికి మీ అందరి కోఆపరేషన్, అందరి ఇన్వాల్వ్మెంట్ కూడా కావాలని, మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అనౌన్స్ చేయగానే తలా చేయి వేసుకున్నా కూడా మరింత ఖర్చు ఉంటుంది కాబట్టి దానికి గాను వెంటనే ముందుకొచ్చి ఇంకొంచెం ఎక్కువ కాంట్రిబ్యూషన్, ఓన్లీ ఎమాంగ్ ద మెంబర్స్ మాత్రమే చేసుకునే కాంట్రిబ్యూషన్. ఇందాక మనం మేజర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్కి సంబంధించి భోజనాలు అయితే ఏంటి అంటే మొత్తం ఉచితం ఉండదు, డిస్కౌంటెడ్ ప్రైస్ కావచ్చు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఉంటుంది. ముద్దగానే అమర్నాథ్ గౌడ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అలాగే కుంచా భవానీ రుద్రం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే వెంకట రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అనౌన్స్ చేసిన వెరీ ఫస్ట్ డే మీ కాంట్రిబ్యూషన్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. అలాగే డాక్టర్ వేణు అన్న, థ్యాంక్ యూ సో మచ్. దివ్యా గౌడ్ కర్ణాటి, వండర్ఫుల్ ఉమెన్ ఇన్ జీబీఎన్ ఫ్యామిలీ. ఏ ఆస్పెక్ట్లో చూసినా కూడా డైనమిక్ లేడీ, బిజినెస్లో చూసినా, మీరు ఫ్యామిలీ పిల్లల విషయంలో చూసినా, అందరినీ కలుపుకొని ముందుకెళ్ళే విషయంలో చూసినా నిజంగా నాకు ఇష్టమైన మా చెల్లెలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే బైరు శ్రీకాంత్ గారు ఒక 10 కోట్ల ఇండస్ట్రీని సునాయాసంగా నడిపిస్తూ బాంబే, బెంగళూరు పూర్తి బిజినెస్ సామ్రాజ్యాన్ని ఏలి హైదరాబాద్లో 10 కోట్ల విలువైన ఒక ఫర్నిచర్ ఇండస్ట్రీని నెలకొల్పి వందలాది కుటుంబాలకు చేయూతనిస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషణకై అతను వర్క్ చేస్తూ, అంతేకాకుండా ఐకియాలో 50,000 ఫర్నిచర్ను 15,000 నుండి 20,000 లోపు అందించే అంత క్వాలిటీ ఫర్నిచర్ తక్కువ రేటుకి అందించగలిగే ఇండస్ట్రీని నెలకొల్పి వ్యాపారం చేస్తున్నటువంటి బైరు శ్రీకాంత్ గౌడ్ గారు కూడా దీనికి ప్రధానంగా పెద్ద చేయి వేసి ఈ ప్రోగ్రామ్కి చేయూతనిచ్చారు. బైరు శ్రీకాంత్ అన్న, వేర్ ఆర్ యూ? చాలా సింపుల్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే పగడాల లక్ష్మణ్ గారు ఒక పక్కన రాజకీయంగా, మరో పక్కన వ్యాపారంగా ట్రేడ్ బిజినెస్ చేస్తూ, ట్రేడ్ బిజినెస్ చేస్తూనే గౌడ హాస్టల్కి సేవలు అందిస్తూ, గౌడ హాస్టల్లో ఎవరికైనా సీట్ కావాలన్నా ఉచితంగా బీద కుటుంబాల నుండి వచ్చే వారికి తన వంతు సాయం చేస్తూ సేవ చేస్తూనే జీబీఎన్లో అఫీషియల్ మెంబర్గా కొనసాగుతూ జీబీఎన్కి కాంట్రిబ్యూట్ చేయడం చాలా అదృష్టం అన్న. థ్యాంక్ యూ సో మచ్ పడాల లక్ష్మణ్ అన్న. అలాగే వెంకన్న గౌడ్, ఇల్లు పటిష్టంగా ఉండాలంటే ఇటుక గట్టిదై ఉండాలి, అది ఎంత తేలికైందని కాదు. అలాంటి బిజినెస్ చేస్తూ
ఇటుకల ఇండస్ట్రీ, లైట్ వెయిట్ బ్రిక్స్ ఇండస్ట్రీ. మీరు అది నీళ్ళల్లో వేస్తే రామప్ప చెరువులో చూస్తాం ఇటుకలు అన్నది. ప్రొడక్షన్ చేసే ఇటుక ఇంత పెద్దగా ఉంటుంది, 2 ఫీట్ల వెడల్పు ఉంటుంది, కానీ అది నీళ్ళలో వేస్తే బయటికి తేలుతుంది. 100 సంవత్సరాల గ్యారంటీ ఇస్తాడు ఆ బిల్డింగ్కి. అలాంటి ప్రోడక్ట్ సప్లై చేసే వ్యక్తి మా జీబీఎన్లో అఫీషియల్గా మెంబర్గా ఉంటూ జీబీఎన్కి కాంట్రిబ్యూట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ వెంకన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అలాగే సూరిబాబు గారు, మనం ఎక్కడ ఆశ్రయం పొందాలన్నా నీడ పొందాలన్నా కావాల్సింది పైన మనకొక ఇల్లు, ఆశ్రయం, రేకుల షెడ్డు, ఏదైనా. కేదార్ ఇండస్ట్రీ మనకు చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్ దగ్గర నుండి మొదలు పెడితే, మన ఇంటి ముందు ఒక రెయిన్ డ్రాప్ షాడో దగ్గర నుండి మొదలు పెడితే ఇండస్ట్రీ, ఫంక్షన్ హాల్స్, మీరు ఏది తీసుకున్నా కూడా వేర్ హౌజెస్ పూర్తి స్థాయిలో టేకప్ చేసి ఆయనది పెద్ద ఇండస్ట్రీ ఉన్నది. తన దగ్గర కూడా వందలాది మంది వెండర్స్ ఉన్నారు, బయట షాప్లకు కూడా సప్లై చేస్తారు. సొంతంగా ఇండస్ట్రీ కలిగిన వ్యక్తి. రేకులు ఏదైతే కలర్ కోటెడ్ షీట్స్ మనం బిల్డింగ్లకు కానీ షెడ్లకు కానీ వేసే వ్యక్తి, అలాంటి ఇండస్ట్రీ కలిగిన వ్యక్తి మా జీబీఎన్ మెంబర్లో అఫీషియల్ మెంబర్గా కొనసాగడం, ఇలాంటి కార్యక్రమాలంతా చేయూతనివ్వడం వండర్ఫుల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సూరిబాబు గారు. అలాగే వెంకట రమేష్ గారు ఎల్ఐసిలో డిఓ, అంత గ్రేట్ పొజిషన్లో ఉండి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తూనే ఒక పక్కన మరో ఇండస్ట్రీ నడిపిస్తున్నాడు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నడిపిస్తున్న వ్యక్తి. అంటే అది అఫీషియల్గా చెప్పకూడదు, రికార్డు నుండి తొలగించాలి. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళ ఆవిడ తరఫున తన ఒక వ్యాపారంలో వాళ్ళ మేడంకి చేయూతనిచ్చుకుంటూ ఒక వ్యాపార దిగ్గజం, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. వేణుగారు కోరియోగ్రాఫర్, డాక్టర్, హెల్త్ కన్సల్టెంట్. ఈ రోజున్న ఇన్ని చిందులు వేశాడంటే ఆయన వాడే మ్యాగ్నెటిక్ థెరపీకి ప్రోడక్టే మూలం. ఈ బయోటేరియం అనే మ్యాగ్నెటిక్ థెరపీ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని తను డీల్ చేస్తాడు. అందుకనే ఆ ఎనర్జీ 60 ఏళ్ళున్నా కూడా 45లో కనిపిస్తాడు. గ్రేట్ ఫిజిక్ మెయింటెనెన్స్ చేస్తూ అలాంటి ప్రోడక్ట్స్ని మనకు అందుబాటు ధరలో తెచ్చే ఒక గ్రేట్ డిస్ట్రిబ్యూటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అలాగే అందే మంజుల గారు, ఈరోజు నేను ఇంత ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నా అంటే నిన్న మొన్న కెంగన్ వాటర్ తాగిన. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సజావుగా ఎనర్జెటిక్గా నడిపిస్తున్నాం అంటే వారం రోజులు మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన రోజులు కెంగన్ వాటర్ దాపించింది, కెంగన్ వాటర్ డిస్ట్రిబ్యూటర్. అండ్ అలాగే అదే కెంగన్ వాటర్ని జీబీఎన్ ఫ్యామిలీ అందరికీ తాపిస్తూ అందరినీ మోర్ పవర్గా నిలబెడుతున్నటువంటి వ్యక్తి అందే మంజుల గౌడ్. థ్యాంక్ యూ సో మచ్. లెక్కల మనిషి సిఏ చిదంబరం, లెక్కల మనిషి సిఏ, చార్టెడ్ అకౌంటెంట్. ఈరోజు నిజంగా కూడా నేను చాలా అంటే ఇంతకుముందు చేసిన ఈవెంట్లకు ఇప్పుడు ఈవెంట్కి నా తల నుండి ఒక 50% భారాన్ని తల మీదకి ఎక్కించుకున్న వ్యక్తి. ఎందుకంటే ఆయన చదువుకున్నాడు, ఆ భారం తనకు చిన్నదే, సీఏ చదివాడు కాబట్టి అవలీలగా చేయగలిగాడు. కానీ ఒక పక్కని ఆర్గనైజ్ చేసుకుంటూ ఆ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడం చాలా కష్టం. రిజిస్ట్రేషన్స్ కావచ్చు, మిగతా కార్యక్రమాలు, వీటన్నిటిలో తన వృత్తికి తగ్గట్టుగా తను యాక్టివిటీ ఏదైతే తీసుకున్నాడో కోఆర్డినేషన్, దాంట్లో పూర్తిగా సహకరిస్తూనే జీబీఎన్కి కాంట్రిబ్యూట్ చేసినటువంటి పరశురామ గౌడ్, థ్యాంక్ యూ సో మచ్. అల్వాల శ్రీకాంత్ గౌడ్, బోర్, మీకు ఇంటి బోరు, వ్యవసాయ బోరు, ఇండస్ట్రియల్ బోర్స్ ఎవ్వి కావాలన్న మోటార్లు తనది ఓన్ బ్రాండ్ ఉన్నది. వాళ్ళ పాప పేరు మీద ధీరా పంప్స్ అనే కంపెనీ అనేది ఓను. అదే కాకుండా స్టెర్లింగ్ పంప్స్ను ఒకప్పుడు పతాక స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి. రోటెక్ పంప్ కూడా తను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. జగదీష్ గౌడ్ గారు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. అసలు చిన్న స్థాయి ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ చేయరు, ఇండస్ట్రియల్ కాంట్రాక్ట్స్ చేస్తారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తారు. ఇంత ప్రొఫైల్స్ మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే మా వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటో మీకు అర్థం కావడానికి, వాళ్ళు జీబీఎన్లో ఎంత ప్రొఫెషనల్గా కొనసాగుతున్నారో మీకు తెలియడానికి. థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. అలాగే నరేష్ గౌడ్, మీకు సిబిల్ లేకున్నా, మీకు పేపర్ లేకున్నా, పాన్ కార్డ్ లేకున్నా లోన్ ఇప్పిస్తాడు ఈయన. మొన్న అన్నావు కదా నువ్వు, గ్రేట్. గ్రామకంట లోన్ నుండి మొదలు పెడితే ఇండస్ట్రియల్ లోన్స్ వరకు అన్నింటినీ మీకు ఎంత టిపికల్ కేసు అయినా 6 నుండి 7 సార్లు
రిజెక్ట్ అయిన ఫైల్స్ ను కూడా అవలీలగా చేయగలిగే కేఎస్ఎస్ అసోసియేట్స్ మీకు లోన్స్ కేటగిరీలో ది స్ట్రాంగ్ పర్సన్. థ్యాంక్ యూ నరేష్ భాయ్, థ్యాంక్ యూ. వడ్లకొండ ప్రేమలత, ఇన్సూరెన్స్ అంటే ప్రేమలత అది కదా. మీకు హెల్త్ జనరల్ ఏ ఇన్సూరెన్స్ కావాలన్నా మీకు పూర్తిగా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్, ఎండ్ టు ఎండ్ సర్వీస్. ఇవాళ రేపు ఏజెన్సీస్ అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు అంటే ఏదో పాలసీ కట్టించుకుంటూ వాళ్ళ కమిషన్ వస్తుంది వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి ప్రాబ్లం ఉందంటే వాళ్ళ పూర్తిగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు సర్వీస్ ఇస్తూ ది గ్రేట్ సర్వీస్ పర్సన్ ఇన్సూరెన్స్ ఫీల్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ జీబీఎన్. థ్యాంక్ యూ. ఏడి నిజంగా కూడా డైనమిక్ పర్సన్, ది గ్రేట్ పర్సన్. ఏ పని అప్పచెప్పినా కూడా అన్న నేను చూసుకుంటా అంటాడు. 100% ఇక్కడ ఉన్న అన్ని పనులు హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి. కానీ అందరం తలో పని స్ప్లిట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఏడి. రుద్రం, కేర్ ఆఫ్ యుద్రం. థ్యాంక్ యూ సో మచ్. ఏడి విజయ్ కుంచ విజయ్ కాంత్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు మరో ఆణిముత్యం పవన్ గౌడ్ అని ఉన్నారు, సిఏ. తను కూడా తను ఎట్టి పరిస్థితులలో ఏ ప్రోగ్రాం తీసుకున్నా పవన్ గౌడ్ ప్లీజ్, ఏ ప్రోగ్రాం తీసుకున్నా అన్నిట్లో ముందుండే వ్యక్తి. ప్రతి కార్యక్రమంలో చాలా మంచి కోఆర్డినేటర్, మంచి సిఏ, చార్టెడ్ అకౌంటెంట్ అన్న. గ్రేట్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ పవన్. అండ్ బ్యూటిఫుల్ లేడీస్ ని తయారు చేసినటువంటి శ్వేత గౌడ్, బ్యూటీ పార్లర్ తంది. మన గౌడ ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ పెట్టి చెప్పినా కూడా A1 సర్వీసెస్ ని మన కమ్యూనిటీ నుండి ఏదైనా ఆర్డర్ వచ్చిందంటే అవలీలగా చాలా తక్కువ ప్రైస్ లో చేసి బ్యూటిఫుల్ గా. థ్యాంక్ యూ అమ్మ. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ ట్రైనింగ్ తీసుకున్నది మేకప్ ఆర్టిస్ట్ గా. గ్రేట్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ గ్రేట్ కాంట్రిబ్యూషన్స్. థ్యాంక్ యూ సో మచ్.